ఆశారు వస్తున్నారు రోజు పాఠాలు బాగా చెప్తున్నారా? మరి మీకేంటి స్కూల్ కారిపోతుందా బాగానే ఉందా? మరి స్కూల్ బిల్డింగ్ కావాలా? నమస్తే సార్. ఈ యొక్క గూనుగుమి ప్రాంతంలో అయినాడ పంచాయతీ గూనుగుమి ప్రాంతంలో ఇది నాన్న ఇక్కడ అంటే 21 ఏళ్ళ క్రితము ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉండేది సార్. అది కుప్పకూలిపోయిన తర్వాత అక్కడ పాక నిర్మించుకున్నారు సార్. అక్కడ పాక నిర్మించుకున్న తర్వాత అది కూడా కూలిపోయింది సార్. అది కూలిపోయిన తర్వాత మరలా ఊర్లోని షెల్టర్ వేసారు సార్. చిన్న షెల్టర్ వేసారు. దాని మధ్యలోనే ఈనాడు నేడు శాంక్షన్ బిల్డింగ్ వచ్చింది సార్. వచ్చి ఈ కన్స్ట్రక్షన్ అంతా ఇది పిల్లర్స్ వరకు వేసి ఆపేశారు సార్. ఇది కూడా అవుతుంది అని అంటున్నారు సార్. ఇంకా చాలా లేట్ అవుతుంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా వర్షాలు కూడా చాలా ఇబ్బందిగా అయిపోతున్నాం సార్. ఆ షెల్టర్ కూడా కారిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది సార్. పిల్లలకి స్కిల్స్ గానీ, పిల్లలకి అన్నీ చేసుకోవాలి. టీఎంఎల్స్ గానీ అవంతా చేసుకోవడానికి కూడా అస్సలు అవ్వట్లేదు సార్. నమస్తే. ఇప్పుడు మీరు ఇక్కడ భాషా వాలంటీర్ కింద పని చేస్తున్నారు కదా? అవును సార్. ఇక్కడ మరి రెగ్యులర్ టీచర్ వేసారు ఇక్కడ? ఉన్నారు సార్. ఎప్పుడు వేసారు? రెగ్యులర్ టీచర్ లాస్ట్ ఇయర్‌నే అదే లాస్ట్ మంత్ అంటే లాస్ట్ ఇయర్‌నే వచ్చారు సార్ మళ్ళీ. అంటే ఇంకొక మేడం గారు ఉండేరు. మేడం గారి తర్వాత ఇంకొక మాస్టర్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు సార్ మళ్ళీ. చెప్పండి, మీరు ఇప్పుడు అసలు ఏం చేస్తారు ఇక్కడ? పిల్లలు ఎంతమంది? నమస్తేనండి. ఇక్కడ పిల్లలు ఎంపీపీ స్కూల్ గూనుగు మైనాడ పంచాయతీలో ఉండి ఇక్కడ 29 మంది పిల్లలు ఉన్నారు సార్. స్కూల్ బిల్డింగ్ లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. నేను 2016 నుంచి చేస్తున్నాను సార్. మాతృభాష వాలంటీర్‌గా నేను ఇక్కడ పని చేస్తున్నాను సార్. చాలా ఇబ్బందిగా ఉంది. స్కూలు అసలు వర్షాకాలం కూడా చాలా గాలి వీస్తుంది సార్. చాలా వర్షాలు పడతాయి. చాలా అసలు చెప్పడానికి కూడా కూర్చోవడానికి కూడా అవ్వదు సార్. నాకు స్కూలు ఖచ్చితంగా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి నాడు నేడు బిల్డింగ్ శాంక్షన్ అయిందన్నారు? నాడు నేడు బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్. ఇప్పటి వరకు కూడా వాళ్ళు సచివాలయం కూడా వెళ్తే వాళ్ళు అంటున్నారు సార్, స్కూల్ అవుతది, లేట్ అవుతుందంటే అవుతది అనేసి అంటున్నారు. అది ఎప్పుడు అవుతుందో తెలీదు సార్. చాలా లేట్ కూడా అవుతుంది సార్.